మీరు అడిగిన ప్రశ్నకి ఆచార్య గారు సమాధానం ఇస్తారు. ఆచార్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆచార్య గారు గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, రేవంత్ రెడ్డి ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా? రేవంత్ రెడ్డి ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారు మగాడా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పి రామ్మోహన్ గారు అడుగుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతారు? ఒకటే, అసలు రాజకీయంగా భాష యొక్క ఔన్నత్యాన్ని తుంగలో దొక్కింది ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక భాష గురించి మీరే మాకు నేర్పియాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాష గురించి, మీ మాటల గురించి మీరు ఎంత ఘోరంగా ఎంత ఘాటుగా మాట్లాడినారో దానికంటే మీకు ఎక్కువ ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఒక స్వయాన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకనిక పోయినామన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? కేసీఆర్ గారు మాట్లాడింది కదా, స్వయాన మాజీ ముఖ్యమంత్రి అయ్యండి మేడిగడ్డకి ఏం పోతున్నావు, ఏం పీకనిక పోతున్నావా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పీకనిక వచ్చిర్రా అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది కదా. ఆన్ రికార్డు పీకనిక వచ్చిండ్రా, పీకనిక పోయిండ్రా అనే భాష మరి ఎట్లా మరి వాళ్ళే నేర్పించిరా? భాష గురించి వీళ్ళే సర్టిఫికెట్లు ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడే భాష ఎటువంటిది, ఎంత ఘోరంగా మాట్లాడుతారు. ఈయన భాష గురించి మేము సర్టిఫికెట్లు ఇవ్వాలంట. ఇంకొకటి, వాళ్ళ కేసీఆర్ గారు తాను 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఉంటే ఎందుకు తనను ఓడగొట్టాల్సిన అవసరం ఉంటే? ఈ 10 ఏళ్ళు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదనే కదా కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసింది. కాంగ్రెస్ పార్టీ మీలాగా 10 ఏళ్ళు మేము 5 ఏళ్ళు మేము ప్రజలకి ఇచ్చిన మాటలు మోసం చేసే చరిత్ర మాది కాదు. ఎందుకంటే మేము 100 రోజులే అడిగినాం. మీలాగా 5 ఏళ్ళు అయితే కూడా నిరుద్యోగ వృత్తి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, 57 ఏళ్లకే పెన్షన్ లేదు. ఇట్లాంటి నువ్వు ఎన్నో వందల పథకాలు ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం మీది. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతాము మాట్లాడతాము అంటే అది సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు అన్ని, ఎవరికి ఏం చేయాలి. 60 రోజుల్లో మేము 75 రోజుల్లో మేము ఏం చేసినాము, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం. మాకు మిగిలినది ఏంది, మహాలక్ష్మి పథకం, పెన్షన్, ఇక అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. మీకు ఇంకా కూడా మీకు ఇంకా కళ్ళు మంటే మేము పోతాం మేడిగడ్డకి ఏం చేయడానికి అవుతారు? మీరు చేసిన దౌర్భాగ్యమే కదా. ఇప్పుడు దాదాపు 1,23,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 40% అవినీతి చేసిందని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మేమేం చెప్పలే. టిఆర్ఎస్ పార్టీ లేకుంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రాజెక్టుల మీద దాదాపు 40% అవినీతి చేసిందని కాగు నివేదిక ఇచ్చింది. దాదాపు ఒక మోటార్లు కొనడంలోనే 2,600 కోట్ల అవినీతి జరిగిందని కాగు రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా గొర్రెల పంపిణీ విషయంలో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇచ్చింది. అదే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శివబాలకృష్ణ దాదాపు 500 కోట్ల ఒక కింది స్థాయి అధికారే సంపాదించుకుంటే దానికి సంబంధించినటువంటి మంత్రిగా పనిచేసిన మరి కేటీఆర్ గారు ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిందో చెప్పాలి. ఇప్పుడు మేము వచ్చి 70 రోజులు అయిందండి, ఇప్పటికే 52 మందిని ఏసీబీ దాడుల్లో మేము అరెస్ట్ చేసినాం. ప్రజల్ని వాళ్ళ లంచాలు తీసుకుంటూ పీల్చి పిప్పి చేస్తుంటే 75 రోజుల్లో 52 మందిని ఏసీబీ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కటకటాలను పంపించి జైలు పాలు చేసినాం ప్రభుత్వ అధికారులను. మీరు ఏం చేస్తారు? మీరు 10 ఏళ్ళు ఉంటే కూడా ఏ ఒక్క అధికారి సస్పెన్షన్ చేయలే. లంచం ఉండితనాన్ని మీరు పెంచి పోషించారు. కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజలకు పారదర్శకతని పరిపాలన కొనసాగించాలి. ఎస్, మేము సవాల్ చేస్తున్నాం వాస్తవంగా. దాన్ని మీకు ఒకటి ఆచార్య గారు, వాళ్ళు ఏదో తప్పు చేస్తే కాబట్టే ప్రజలు శిక్షించారు. మరి అలాంటి భాషనే మేము కూడా వాడతానంటంలో ఏమైనా అర్థం ఉందంటారా? అంటే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాట్లాడారని అంటలేదు. అంతకుముందు మాట్లాడినప్పటికీ కూడా ప్రజలన్నీ గమనిస్తారు. వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు మీరు చేయడంలో ఎలా చూడాలంటారు? దీన్ని మీరు చేయటం దేనికి? సార్, ఇప్పుడు గతంలో ఉండే అవతల తప్పు చేసినా మనం సమర్థించుకొని మనం భాష ప్రయోగం చేయొద్దు, ఒక గౌరవంగా ఉండాలనేది ఉండే. కానీ వాళ్ళ ఉన్నటువంటి రాజకీయాల దృష్ట్యా